రాఖీ అని అయితే అస్సలు వండుకొని ఇస్తలేరండి. డిస్టర్బ్ చేస్తున్నారు పాపము. అస్సలు అది పండుకుంటా అంటే అస్సలు వండుకొని ఇస్తలేదు మా బాబాయ్ అయితే. చూడండి దాన్ని ఊరికే డిస్టర్బ్ చేస్తూ ఉండు. రాఖీ ఇక చూడు, ఏయ్ చూడిగా, దాన్ని అస్సలు వండుకొని ఇస్తలేరు పాపం. అక్కడి నుంచి లేచి వచ్చి ఇక్కడ వండుకుంది వీళ్ళ బాధకి. చూడండి ఎట్లా చేస్తుందో. ఏయ్ ఏయ్ ఐరన్ బాక్స్ ఉంది అక్కడ, వద్దు రాఖీ. చిన్నులే నువ్వులే, ఇట్రా సైడ్రా. చూడండి దాన్ని అస్సలు వండుకొని ఇస్తలేదు, ఎట్లా చేస్తుందో చూడండి. ఏయ్ ఏమైంది రాకు? ఏ చిన్ను అరే నా మీద కూర్చుంది, నా మీద కూర్చుంది చూడండి. నా మీద ఎందుకు కూర్చున్నావే? లే అది ఆ బ్లౌజ్ చూడండి ఎట్లా చేస్తున్నా మా రాఖీ అయితే. ఏయ్ రాఖీ అరే చిన్ను నువ్వు దిగు దిగు. నువ్వు రాఖీ ఏమైందన్న పండుకొని ఇస్తలేరా? చూడు ఇక రాకు డిస్టర్బ్ చేస్తురా. రాఖీ ఇక్కరా, ఇక ఇట్రా ఇట్రా, ఇక దన్న ఇట్రా. నువ్వు దాని దగ్గరికి కొంచెం. ఏమైందన్నా, ఎందుకు అట్లా చేస్తున్నావు? ఒళ్ళిస్తురా వాళ్ళు? చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు అయితే వదిలిస్తురంట మా పిల్లలు అయితే. వాడిని అస్సలు వండుకొని ఇస్తలేరు. నేనైతే కొన్ని బట్టలు అయితే ఐరన్ చేస్తున్నా ఫ్రెండ్స్. రేపైతే తీసుకెళ్ళడానికి లగేజ్ ఇవి ఐరన్ చేసిన తర్వాత లగేజ్ అయితే సదురుకోవాలి, బ్యాగ్ అయితే సదిరేసుకోవాలి. బ్యాగ్ చదువుకున్న తర్వాత ఇంకా చాలా పని ఉంది. ఈవినింగ్ ఏమైనా రేపటికి తీసుకెళ్ళడానికి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. బట్టలు అయితే ఐరన్ అయితే చేసేసిన ఫ్రెండ్స్. ఇంకా బ్యాగ్ అయితే చదువుకోవాలి. ఇంకా రేపటికి మొత్తం లగేజ్ అంతా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. రేపటికి ఫుడ్ అయితే తీసుకెళ్ళడానికి ఈవినింగ్ అయితే ప్రిపేర్ చేస్తాను. సో వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ ఇప్పటికైతే. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ ఫ్రెండ్స్.